గురించి నేను మాట్లాడాలి. ఎందుకంటే నామినేషన్స్ హౌస్‌లో ఉన్నవాళ్ళు చేశారు ఇప్పటివరకు. మహా అయితే నాకు సార్ ఒక నెక్స్ట్ 2 వీక్స్ కింద నామినేషన్ ఒక పనిష్మెంట్ కింద ఇచ్చారు. లేకపోతే బిగ్ బాస్, సో మెగా చీఫ్ వీళ్ళే నామినేట్ చేసింది. ఫర్ ద ఫస్ట్ టైం బయట వాళ్ళు అంటే ఎలిమినేట్ అయిన వాళ్ళు కంటెస్టెంట్స్ మళ్ళీ వాళ్ళు వచ్చి నామినేషన్స్కి బయట జరిగింది చూసి, ఇటు హౌస్లో జరుగుతుంది చూసి, 24/7 లైవ్, ఇటు బయట కామెంట్స్, సోషల్ మీడియాలో ఏం జరుగుతుంది ఇదంతా చూసుకుని మళ్ళీ వాళ్ళకి నామినేట్ చేసే అవకాశం బిగ్ బాస్ ఈసారి ఈ 12th వీక్ని అయితే కల్పిస్తున్నాడు. సో ఇందులో బాగా యూజ్ చేసుకున్నది ఎవరంటే సోనియా, మణికంఠ, సోనియా, శేఖర్ భాష, ఇంకా బోలెడు మంది వచ్చారు. నాకు తెలిసినంత వరకు ప్రజెంట్ జరిగిన 3 పేర్లలో వీళ్ళ ముగ్గురు అయితే వచ్చారు. ఈ టాస్క్ ఫస్ట్ స్టార్ట్ చేసేది ఎవరైతే శేఖర్ భాష అయితే వస్తాడు ఫస్ట్ హౌస్లోకి. తర్వాత మణికంఠ, ఇంకా పేర్లు వస్తూ ఉంటాయి. ఇదైతే ఇప్పుడు వచ్చిన సోర్స్ ప్రకారం అయితే ఈ ముగ్గురులో సోనియా నామినేషన్, ఇద్దరికైతే చేయాలి నామినేషను. ఆ ఇద్దరిలో ఒకటైతే నిఖిల్కి నామినేట్ చేసింది అండ్ గౌతమ్ అయితే ఫుల్గా సపోర్ట్ చేసింది. సో నిఖిల్ ఎందుకు నామినేట్ చేసింది, రీజన్ ఏంటి వీడియో చేశాను, నచ్చితే వెళ్ళి ఒక్కసారి చూడండి మన ఛానల్లోనే. థ్యాంక్ యూ.